ఓకే ఓకే. సో రియలీ అప్రిషియబుల్. పేరెంట్స్ నిజంగా అప్రిషియేట్ చేయాలండి. వాళ్ళలో ఉన్న టాలెంట్ని వెలికి తీసి వాళ్ళని ఎంకరేజ్ చేసి గైస్ రియల్లీ. సో కెన్ యూ బోత్ తర్వాత మళ్ళీ ఒక్కసారి పాడిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓ చూపుతో ఒక నవ్వుతో చెలిమి మొదలు కదగా ఈ పరిచయం ఎటువైపుకో అడుగు అడుగు జతగా దూరాలే తరిమేలా సాగింది ప్రాయమే. చేస్తున్నావా? సో ఇంతకుముందు ఏం చేసావు? ఐ మీన్ ఏ ఫిలిమ్స్లో యాక్ట్ చేసావు? ఫిలిమ్స్ అంటే నార్మల్. ఓకే ఓకే. సో మరి దీంట్లో యాక్ట్ చేశాను. ఓకే. సో మరి దీంట్లో యాక్ట్ చేసేటప్పుడు కమ్ ఫ్రెండ్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గుడ్. ఇట్ వాస్ నాట్ స్కేరీ అట్ ఆల్. ఓకే. సో ఎన్ని డేస్ పట్టింది నీకు షూటింగ్కి? 2 days or 3 days అనుకో. ఓకే ఓకే. సో నీకు ఎక్కడైనా రాలేనప్పుడు అంటే నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వనప్పుడు సో డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ ఎప్పుడైనా నేను కోప్పటం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా? అవును. సో కెన్ యూ ప్లీజ్ షేర్ ఎనీ ఫనీ మూమెంట్ ఇన్ యువర్ సెట్స్? ఫనీ మూమెంట్స్ అంటే అది నాకు మెమరబుల్గా ఉండిపోతుంది అని ఏదైనా నీకు అనిపించిందా? సో పోనీ నిన్ను నువ్వు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీల్? అంటే చాలా బాగుంది. ఐ రియలీ లైక్డ్ ఇట్. ఓకే. అసలు ఆ వయసులో మనకి మైక్ అంటే తెలుసా, మాటలంటే తెలుసా, స్టేజ్ అంటే తెలుసా? ఎంత అనర్గళంగా మాట్లాడేస్తున్నారో చూడండి. సో వీ షుడ్ అప్రిషియేట్ ద గట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ నవ్ డేస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోర్ ఫిలిమ్స్ టు అహెడ్. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా సుభాష్ అన్నకి, అలాగే ఇక్కడ ఉన్న డైరెక్టర్ మా సాయికి, అలాగే కొత్త డైరెక్టర్ మా తమ్ముడు రాజీవ్ సిద్ధార్థకి, అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే హీరోయిన్లు చాలా చక్కగా ఉన్నారు, వెరీ ఫెమిలియర్, చూడటానికి ఎక్కడో చూసామే అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళని చూస్తుంటే. యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా చేశారు. అండ్ పిల్లలు అందరూ క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగా చేశారు. అయితే ఇక్కడ మా రాజీవ్ సిద్ధార్థ్లో ఇంత టాలెంట్ ఉందని నేను ఇప్పుడే అనుకుంటున్నాను. తమ్ముడు యాక్చువల్లీ తను హీరో అనమాట. మాకు ఎప్పుడు నేను అనుకుంటా ఉంటాను కార్తికేయ లాగా RX100 హీరో లాగా ఉంటాడు అని చెప్పేసి మేము ఎప్పుడు అనుకుంటా ఉంటాం. నాకు ఒక వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక ఫిల్మ్ అకాడమీ ఉంది. దానికి ఎప్పుడు తమ్ముడు వస్తూ ఉంటాడు, మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. తన తరపు నుంచి కొంతమంది ఆస్పైరింగ్ యాక్టర్స్ని నేర్చుకోవడానికి నన్ను రికమెండ్ చేస్తూ ఉంటారు, నాకు పంపిస్తూ ఉంటారు. అలాంటి మంచి మనిషి మా రాజీవ్ సిద్ధార్థ్. తను చేసిన ఈ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అయ్యి మంచి పేరు రావాలని, ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ప్రాజెక్టులు చేయాలని, ఇంకా ఇక్కడ ఆ చిన్నారుల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే చిన్నతనంలోనే బీజం పడుతుంది ఎవరికైనా సరే. ఏది మనం ఏమవ్వాలి, ఏం చేయాలి అనేది చిన్నతనంలోనే బీజం పడుతుంది. అలా బీజం పడే టైంలో వాళ్ళకి యాక్టింగ్ పట్ల, డ్యాన్స్ పట్ల ఇంత అభిరుచి ఉన్న వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ముందుకు నడిపిస్తే రేపొద్దున వాళ్ళే సూపర్ స్టార్ మహేష్ బాబులు అవ్వచ్చు. ఒకసారి కృష్ణ గారు అలా ప్రోత్సహించబట్టే మహేష్ బాబు గారు చిన్నతనంలో ఇంతప్పటి నుంచే యాక్టింగ్ చేసేవాళ్ళు, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఏమయ్యారు, వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు. అట్లా మీరు ప్రోత్సహిస్తూనే ఉండండి. వాళ్ళకి ఇష్టమైన రంగంలో వాళ్ళని ప్రోత్సహిస్తే మంచి ఆర్టిస్టులు, మంచి డ్యాన్సర్లు, మంచి డైరెక్టర్లు తయారవుతారు. ఎందుకంటే నేను కూడా అలా వచ్చిన వాడిని. ఆ ఏజ్ నుంచే యాక్టింగ్లు చేసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాం. వన్స్ అగైన్ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఈ జాన్ సినిమాని అందరూ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అందరికి నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్. నాకు యాక్చువల్గా ఎప్పటి నుంచో లైక్ అవ్వాలి అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అలాంటి పాట ఎప్పుడు పాడతాను అని చెప్పి హ్యావ్ బీన్ వెయిటింగ్. సో అలాంటి టైంలో ఐ షుడ్ రియలీ థ్యాంక్ జోసియభట్ల గారు, బికాస్ ఆయన నన్ను రిఫర్ చేశారు. సో నన్ను రిఫర్ చేయంగానే లైక్ రాజీవ్ గారు అండ్ రామ్ చరణ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. లైక్ నేను సాంగ్ పాడుతున్నప్పుడే ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫీలింగ్. అండ్ లైక్ నిన్న నాకు సాంగ్ పంపించారనమాట, లైక్ మిక్స్డ్ ఫైల్. నిన్న విన్నప్పుడు లైక్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్
స్పెషల్ మెన్షన్ టు ద ఫీమేల్ సింగర్ సబీహా, బికాజ్ ఎందుకంటే లైక్ నేను నా జర్నీ మొదలైంది పాడుతా తీయగా నుంచి, లైక్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో అదే పాడుతా తీయగాలో లైక్ సబీహా వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పాడుతా తీయగా. సో ఇన్ని ఇయర్స్ అయ్యాక నేను మళ్ళీ తనని ఈ ఈవెంట్ ద్వారా ఇక్కడ మీట్ అయ్యాను. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఆల్సో స్పెషల్ మెన్షన్ టు ద కిడ్స్, ఆండ్రియా అండ్ యాసీర్ చాలా చాలా బ్యూటిఫుల్గా పాడారు. అండ్ లైక్ ఇందాక వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు మ్యూజిక్ ఎప్పటి నుంచి నేర్చుకున్నారు అంటే 5 years అని లైక్ చెప్తున్నారు. సో ఇట్ ఫెల్ట్ నాస్టాలజిక్ బికాజ్ నేను కూడా అదే ఏజ్లో నా మ్యూజికల్ జర్నీ బిగిన్ చేశాను అనమాట. అండ్ లైక్ ఈ షార్ట్ ఫిల్మ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీన్ని ఫీచర్ ఫిల్మ్ లాగా కన్వర్ట్ చేస్తారు అని చెప్పి ఐఎమ్ హోపింగ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ జాన్, లీడ్ యాక్టర్స్కి, కంపోజర్కి, రాజీవ్ గారికి అండ్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, స్టేజ్ మీద ఉన్న అతిథులకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాఘవ మాస్టర్ అండ్ ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా సిద్ధు నాకు 2018 నుంచి ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడ చూస్తుంటే మా ఖమ్మం నుంచి ఇంకా బెస్ట్ అప్కమింగ్ ఫిలిం ప్రాజెక్ట్స్ అనేది వస్తాయని ఆశిస్తున్నా. ఎందుకంటే 2016లో నేను వచ్చినప్పుడు నాకు కొంతమందే సపోర్టు, కానీ 2018 నుంచి నాకు సిద్ధు పరిచయం అనమాట. సిద్ధు మా ఖమ్మంలో మరొక కార్తికేయ అనమాట. RX100 రాకముందు సిద్ధుని మేము అసలు కార్తికేయ కంటే ముందు ఆ సిద్ధు ఇంటర్వ్యూ ఉండే, కానీ సడన్గా నిన్న ఫోన్ చేసి సిద్ధు అన్నాడు, డార్లింగ్ ఇట్లా ఒక ప్రాజెక్ట్ చేశానంటే సార్ తనే యాక్ట్ చేసింది అనుకున్నా, బట్ ఏంటంటే తను డైరెక్షన్ చేస్తే ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని నాకు అర్థమైంది. సో విష్ ఆల్ ది బెస్ట్ సిద్ధు. అదేవిధంగా అంటే ఈ ప్రసాద్ ల్యాబ్కి వచ్చినప్పుడు వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే కడప నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి చెప్తుంటే అరే మా ఖమ్మం నుంచి ఎందుకు బ్యాక్ టు బ్యాక్ రావట్లేదని ఫీలింగ్ వచ్చే. సో ఇప్పుడు నాకు సిద్ధు ఉన్నాడు సపోర్టింగ్గా. నెక్స్ట్ అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. సో నెక్స్ట్ మా ఖమ్మం వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, సిద్ధు ఉన్నాడు, నేనున్నా, ఇక చాలామంది ఉన్నాం. సో బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ప్రాజెక్టులు ఖమ్మం నుంచి వస్తాయని కోరుకుంటాం. అదేవిధంగా సింగర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, అదేవిధంగా యాక్ట్ చేసిన క్యాష్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే సిద్ధుని నమ్మి మీరు ఇంత మంచి ప్రాజెక్ట్ని బిలీవ్ చేశారు. సో అదేవిధంగా అమ్మ నాన్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అంటే అందరం మేము ఖమ్మంలో చదువుకున్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లల కళలు నమ్మి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. అదేవిధంగా జాన్ ఏ విధమైన ప్రమోషన్ వస్తుందంటే నాకు తెలిసి అసలు February 14th వస్తే ఇంకా బాగుంది అనిపించింది. సో పర్లేదు, ఇది రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నీ దగ్గర నుంచి డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ కాదు, యాక్టింగ్ కూడా అవ్వాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ డార్లింగ్. సినిమా చూసిన తర్వాత 2 విషయాలు అలా ఉండిపోయి నేను నాకు తెలిసిన మరో చరిత్ర, 7G ప్రధాన కాలనీ, ఆటోగ్రాఫ్, 96 ఎన్ని సినిమాలు కలిపితే ఒక 20 minutesలో మొత్తం తీసావు రాజు. ఇదొక్కటే యాక్షన్ నాకు అనిపించింది. ఇంకేం చెప్పి అతిశక్తి కానీ స్ట్రక్ అయిపోయింది మైండ్. చాలా బాగా తీసావు. ఇంకా ముందు కూడా ఎలా తీస్తావో భయంగా ఉంది నాకు రాజీవ్. ఎలా తీస్తావో, ఎలాంటి సినిమాలు తీస్తావో, కానీ చాలా మంచి సినిమాలు వస్తాయి. ఎప్పుడు తీసినా మంచి సినిమా మాత్రం ఒకటి వస్తుంది. అసలు ఇక్కడికి వచ్చేటప్పటికి మామూలుగా ఒక సినిమాకి వెళ్తున్నాం, అదే ఒక ప్రివ్యూకి వెళ్తున్నాం, ఒక రమ్మన్నాడు తెలుసు అని అలా వచ్చా అంతే. వచ్చిన తర్వాత ఆ సాంగ్ పాడింది మ్యూజిక్ డైరెక్టరు, ఎస్పెషల్లీ హీరో అండ్ హీరోయిన్ అయితే మొత్తం కాసేసింది. కానీ లాస్ట్లో అది పడింది కదా ఫోటో, అలాగా ఏడిపించే బస్సు. ఇంత బాగా తీసిన రాజీవ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. నాకు అన్ని సినిమాలు చెప్పాను కదా, ఆటోగ్రాఫ్, 96 అన్ని సినిమాలు గుర్తొచ్చేసినాయి ఒక్కసారిగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. షూటింగ్కి 2 days. 2 days. ఓకే, సో మరి ఫస్ట్ డే సెట్లోకి వెళ్ళినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీల్? నైస్. ఓకే, సో మరి ఇదే ఫస్ట్ మూవీ అనేది, ఇంతకుముందు ఏమైనా చేసావా? ఇదే ఫస్ట్ మూవీ. సో మరి నీకు ఫస్ట్ మూవీ కెమెరాని ఫేస్ చేసేటప్పుడు నీకేమీ భయం అలా ఏం అనిపించలేదా? అట్లేం రాలేదు. అంటే ఇంతకుముందు నీకు ఆల్రెడీ అలవాటు ఉందా టిక్టాక్స్ కానీ మీన్ ఇన్స్టా రీల్స్ ఏమైనా చేస్తూ ఉండేవాడివా? కెమెరా ఫియర్ నీకేం అనిపించలేదా? అంటే క్యాజువల్గా వాళ్ళు చెప్పారు మనం చేసేద్దాం అన్నట్టుందా? ఓకే, సో మరి నిన్ను నువ్వు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీల్?
చాలా చాలా బాగుంది. అప్పుడు మీ మమ్మీని కానీ మీ డాడీని కానీ ఒకసారి ఒక లుక్ వేసుకున్నావా వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని? నిన్ను నువ్వు చూసుకోవడమే సరిపోయిందేమో స్క్రీన్ మీద. మురిసిపోతున్నాడు, నవ్వుకుంటున్నాడండి. ఎనీవేస్, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. విష్ యూ గుడ్ లక్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ కిడ్స్. సో ప్లీజ్ వన్ మోర్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. Thank you so much. And with us, Charan sir, for making me part of this song, and I'm very happy to share my voice with this magical voice of PVNS Rohit. I wish all the very best to the whole team of Jan. Thank you so much. please your Jan. మై వైఫ్ బియాండ్ ఆల్సో వైఫ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. జాన్ జర్నీ ఒక బ్యూటిఫుల్ మెమొరీ నాకు. ఎందుకంటే సిద్ధు నాకు ఆల్మోస్ట్ 2011 నుంచి పరిచయం. సో తను ఏమైపోయావే అన్న మూవీలో హీరో కింద యాక్ట్ చేశాడు. సో యాక్ట్ చేస్తున్నప్పుడు అగైన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్ ఆఫ్టర్ చాలా ఏళ్ళ తర్వాత కాల్ చేసి ఇలాగా మూవీలో హీరో కింద చేస్తున్నాను, సో దానికి సాంగ్స్ కావాలి అంటే కంపల్సరీ కొలాబ్ అయ్యాం. అప్పటి నుంచి మళ్ళీ మా సెకండ్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు జాన్ వచ్చేసరికి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే తను డైరెక్ట్ చేశాడు ఇది. సో నాకు తనకేం కావాలి ఎలా కావాలన్నది ఐ నో హిమ్ అని అనుకున్నా. లైక్ ఐ మీన్ హ్యావ్ గివెన్ మై బెస్ట్ అని అనుకుంటున్నాను జాన్కి. మీరు చెప్పాలి లైక్ హౌ యూ గైస్. సో ఇందులో ఫస్ట్ మేము ఒక సాంగ్ అనుకున్నాం, నెక్స్ట్ దానికి బ్యాక్ స్టోరీ అలా డ్యూరేషన్ పెరగడం జరిగింది. సో ఈ సాంగ్ లిరిక్ రైటర్ సాయి మురళికి హార్టీ కంగ్రాట్స్, హీ హాజ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అలాగే పివిఎన్ఎస్ రోహిత్, హీ వాజ్ మై ఫస్ట్ చాయిస్ వెన్ ఐ స్టార్టెడ్ ద కంపోజిషన్. సో లేటర్ బేబీలో అవార్డు రావడం ఇవన్నీ జరిగాయి, బట్ యూ ఆర్ మై ఫస్ట్ చాయిస్ వెన్ ఐ వాజ్ కంపోజింగ్. అలాగే సబీహా, షీ యూజువల్లీ నాకు రెగ్యులర్గా తనే ప్లేబ్యాక్ సింగర్. అండ్ ఐషు, మసి, దే బోత్ పర్ఫార్మ్ వెరీ వెల్. చాలా టచింగ్గా అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్స్. అందుకే నాకు ఆర్ఆర్ చేయడానికి కూడా అంత మోటివేషన్ వచ్చింది. అలాగే ఇంకా కెమెరామ్యాన్ కళ్యాణ్ స్వామి అన్న, హీ వాజ్ నాట్ విత్ us, బట్ విల్ డెఫినెట్లీ రిమెంబర్ యూ విత్ యువర్ వర్క్. అలాగే నెక్స్ట్ ఇంకా సిద్ధు గురించి మాట్లాడాలంటే హీజ్ వర్కహాలిక్. పని తప్ప ఇంకేముండదు, 24 hours. అంటే మేము ఎప్పుడు కలిసినా కూడా ఓన్లీ విల్ బి టాకింగ్ అబౌట్ మూవీస్, వర్క్, అంతే తప్ప పర్సనల్ టాక్స్ కూడా ఏమి ఉండవు. సో దట్ డెడికేటెడ్ హీ ఈజ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. లాంగ్ వే టు గో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ హెస్ కమ్, ఆల్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్.